శోధన మీద శోధన వస్తుందండి, కష్టం మీద కష్టం వస్తుందండి. ఏం చేయొద్దు, నువ్వు దేవుని ప్రేమించు అంతే. ఆటోమేటిక్ ఆయన పని ఆయన చేసుకుంటాడు. దిగొచ్చేస్తా వస్తుంది పక్షాన. రాదా? నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా. నువ్వు అట్టు నిలబడాలి. ఈ భయంకరమైన బంధకాల నుంచి నాకు విడుదల సమూయేలుకి ఇచ్చిన కృప నాకు కూడా. నేను ఎదుగుతా, నేను మందిరానికి కట్టుబడి ఉంటా, నాకు చేతనైనంతగా నేను పరిచయంలో సహకరిస్తా, పరిచయం చేస్తా. అవసరమైతే నా చేతులతో నాకు సమయం ఉన్నప్పుడే నేను ఖచ్చితంగా నా పనులే కదా, నేను నీ పనిలో కూడా నేను నిలబడతా. ఇప్పటి నుంచి నా జీవితంలో ఏదైనా నీ చిత్తం లేదు, నేను నీకు అయిష్టమైంది నేను చెయ్యను ప్రభు. నీకు అతి సమీపంగా ఉంటా. ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతా, వాక్యంలో గడుపుతా, ఎక్కువగా సంఘంతో సహవాసం చేయడానికి ఇష్టపడతాను. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీకు ఎలాంటి కృపనిస్తాడంట? శత్రువు చేయి రాదంట నీ దగ్గరికి, చేతికి అప్పచెప్పడంట. ఇశ్రాయేలు వెళ్ళి ఫరో సమీపించకపోవడానికి కారణం మధ్యలో అగ్నిస్తంభం పెట్టాడంట. అనుకుంటు ముందు సముద్రం వెనక నేను ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇంపాసిబుల్ పట్టుకోవడం. అడుగు దూరంలో మరణం ఉన్న దావీదునే సౌలు టచ్ చేయలేకపోయాడు. ఎట్లాంటి దేవుడిని ఆరాధిస్తున్నావు అండి?